సర్వర్లు మొరాయించడంతో పాస్పోర్ట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చిన విద్యార్థులు, దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు తరలివచ్చారు. సర్వర్లు మొరాయించిన విషయం కనీసం మెసేజ్ రూపంలో కూడా తెలియజేయలేదని దరఖాస్తుదారులు వాపోయారు. కార్యాలయం వద్ద కూర్చునేందుకు అవకాశం లేక, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఏమీ లేకుండా నీళ్లు లేవు, సీటింగ్ కూర్చోడానికి ఎక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా సరే మేము ఎక్కడ కూర్చొని స్లాట్ ఇచ్చాడు. 17వ తారీఖు మెసేజ్లోకి వస్తుంది, లేదా 22వ తారీఖు చేయండి, లేదంటే మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఫస్ట్ టైం బుక్ చేసుకుంటున్న వాళ్ళు పేపర్స్ ఇచ్చి మళ్ళీ 17th పిలుస్తాను. వస్తే 17th మెయిల్ వస్తుంది. వాళ్ళు మెయిల్ వస్తే కనుక 22nd పిలుస్తారు. ఒకవేళ మెయిల్ రాకపోతే మళ్ళీ రీస్కెడ్యూల్ పెట్టుకోవాలి. అందరూ ఇట్లాగే ఉన్నారు అసహనంగానే. వాళ్ళు కనీసం ఏ విషయం చెప్పట్లేదు. మెసేజ్ వచ్చింది ఇవాళ మీ ఇంటర్వ్యూ డేట్ అని చెప్పి. అలాగే ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు బై 12:30, 1 o'clock ఒక మెసేజ్ పెట్టాలి. ఇక్కడ ఫెసిలిటీస్లో ఏమి లేవు. నా రీఇష్యూ గురించి వచ్చాను. నాది 4:30 రమ్మన్నాడు, నేను 4 o'clock వచ్చాను. దగ్గరికి వెళ్ళడానికి లేదు అక్కడ. ఇంకా నెట్టుకుంటూ ఎవడు వెళ్తాడు? రేపల్ నుంచి వచ్చామండి, యూకే వెళ్ళాలి. యాక్చువల్లీ ఆ పీసీసీ స్లాట్ కోసం 2:30 షెడ్యూల్ అయితే వచ్చేయడానికి ఫుల్ రష్ ఉంది. ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నా కానీ బాగా రష్ అయిపోయి అంత అల్లరల్లరికి గొడవగా ఉంది. ఏంటని అడుగుతున్నా కానీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. నాకు గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఈరోజు లీవ్ తీసుకోవడానికి నాకు 5 రోజుల ప్రొసీజర్. ఆ లీవ్ తీసుకొని ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్లాట్ దొరుకుద్దో తెలియదు. అది నెల పట్టచ్చు అంటున్నారు, 2 నెలలు పట్టచ్చు అంటున్నారు. అవైలబిలిటీ చెక్ చేస్తేనేమో 1 month తర్వాతనే ఉన్నాయి డేట్స్. నా పాస్పోర్ట్ ఏమో ఇంకో 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నేను ఎప్పుడు పాస్పోర్ట్ నాకు వస్తుంది అన్నది నాకు క్లారిటీ ఉండట్లేదు. నేను ఇక్కడ యూకే వెళ్ళే పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను. సో మార్నింగ్ నుంచి సర్వీస్ అనేది సరిగా పనిచేయక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎలాంటి అవైలబుల్స్ కూడా కల్పించట్లేదు మాకు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు 3:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చి 3:45 స్లాట్ ఉంది. మేము మధ్యాహ్నానికి వచ్చాము ఇక్కడికి. బట్ సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ హియర్. సో అది బగ్ ఏముంది, ఏంటి ఇష్యూ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు 3:30 కానీ స్లాట్ చెప్పినారు. పొద్దున 11కి వచ్చినాము. మేము రెన్యువల్ పాస్వర్డ్ రెన్యువల్ కోసం వచ్చినాము. ఖమ్మము, కర్నూలు. ఇతనిది ఖమ్మము, నాది కర్నూలు. సో దానికోసం వచ్చినాము. సర్వర్ డౌను అది ఇది అని చెప్తున్నారు. సో వాటర్ మెయింటైన్ కూడా లేదు. చాలామంది ఆడవాళ్ళు కూడా వాష్రూమ్స్ కానీ లేకుంటే దేనికోసం ఇబ్బంది పడుతున్నారు చాలామంది.